అంటే కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లిని కనుక మంత్రివర్గం నుండి తీసేస్తే, వీళ్ళని తొలగిస్తే తర్వాత 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 5 మంత్రి పదవులు కనుక ఖాళీ అయితే దీంట్లో విజయశాంతి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. విజయశాంతి బీసీ బిడ్డ. సో విజయశాంతికి అవకాశం దక్కేటటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కానీ విజయశాంతి కూడా 50-50. విజయశాంతి కూడా మంత్రి పదవి రాకపోతే ఆమె రాజీనామా చేయడానికి కూడా రెడీగా ఉన్నది. కాబట్టి విజయశాంతికి 50-50 ఛాన్సెస్. ఆల్రెడీ ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చుడుతోటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు విజయశాంతి కాంగ్రెస్లో బలంగా పనిచేస్తలేదు, గాంధీ భవన్కు రాదు, ఆమె మీటింగ్లకు రాదు, సభలకు రాదు, ఆమె ప్రచారం కూడా చేస్తలేదు, కాంగ్రెస్ గెలవడానికి ఆమెకు ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు. కాబట్టి విజయశాంతికి మంత్రి పదవి 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కన్ఫామ్ అంటా ఉన్నారు. ఎవరైతే పొన్నమన్న ఉన్నాడో పొన్నమన్న ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్కి ఆ మంత్రి పదవి కన్ఫామ్ అట. మహేష్ కుమార్ గౌడ్ ప్లేస్లో పొన్నం ప్రభాకర్ ఉంటాడు, పొన్నం ప్రభాకర్ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి. తర్వాత మధు యాస్కి గౌడ్కి కూడా దాదాపు 70% ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. మధు యాస్కి గౌడ్ కూడా నాకు మంత్రివర్గంలో చోటు కావాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను కూడా గట్టిగా పోరాటం చేసిన అని చెప్పి మధు యాస్కి గౌడ్ కూడా కొంత ప్రయత్నిస్తూ ఉన్నాడు. తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి కూడా దాదాపు 50-50% ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో మంత్రి పదవులు లేనటువంటి నేపథ్యంలో మల్రెడ్డికి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ప్రేమ్ సాగర్ రావు కూడా దాదాపు 70% అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆ జూపల్లి ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం దక్కే అవకాశం ఉంది. లేకపోతే రాజగోపాల్ రెడ్డికి 100% మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి. జూపల్లి ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావు లేదా రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు మంత్రివర్గంలో వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. తర్వాత ఆది శ్రీనివాస్కి కూడా 50-50 ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి మంత్రి పదవికి సంబంధించినటువంటి వ్యవహారంలో. తర్వాత బీర్లా ఐలయ్యకు 40% ఛాన్స్ ఉంది మంత్రివర్గంలోకి ఆయన ఉండడానికి. తర్వాత బాలు నాయక్ లేదా రామచంద్ర నాయక్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు 100% మంత్రి పదవిలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు ఎంత కాదన్నా కూడా ఒకటి మహేష్ కుమార్ గౌడ్, తర్వాత రాజగోపాల్ రెడ్డి, తర్వాత బాలు నాయక్ లేదా రామచంద్ర నాయక్, దాదాపు ఈ ముగ్గురికి మంత్రివర్గంలో చోటు తగ్గేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. సో దీంట్లో మధు యాస్కి గౌడ్ కూడా అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే దగ్గర కొత్త మంత్రులు వీళ్ళే అనేది వినబడుతున్నటువంటి చర్చ.